మహిళా రిజర్వేషన్ బ్రేకులు. మహిళా రిజర్వేషన్ లింక్ పెట్టి డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలు పెంచుకుని శాశ్వతంగా అధికారంలో ఉందామని చూసిన ఇండియా కూటమి చెక్ పెట్టింది. దీంతో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 137వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 238 మంది ఓటేశారు. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇందులో 352 ఓట్లు రావాల్సి ఉండగా 3/2 మెజార్టీ సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రెండింటి మధ్య అఘాతం పెంచే విధంగా ఈ బిల్లు ఉందని దక్షిణ భారతదేశం సభ్యులు ఆరోపించారు. ఈ బిల్లుపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.